అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జానపద కళలు, జానపద నృత్యాలు, కోలాటం, రాసకం ఇందులో బంధం ప్రదర్శన విధానాలు. ప్రసంగిస్తున్నది డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు. రాసకంలో బంధం అంటే పిండి, శృంఖల, భేద్యం, లత అని 4 రీతులుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదర్శన రీతి. ఈ 4 ప్రదర్శన రీతుల్ని కలిపి బంధం అంటారు. రాసకంలో ఈ బంధం అనేది ఒక పెద్ద ప్రదర్శన. 4 రీతులు కలిపి బంధం అనే ప్రదర్శనలో చేస్తారు. బంధం అనేది అట్లా ప్రదర్శన. అంటే మనకి శాస్త్రీయ నృత్యాలు, ఇది శాస్త్రీయమే కదా. రాసకం అంటే శాస్త్రీయ నృత్యమే, శాస్త్రీయ నృత్య లక్షణాలే. రాసకం అనేది నృత్యం. రాసకం అంటే నృత్యమే. మనకు గీత గోవిందంలో కృష్ణుడు మరి గోపికలతో రాస క్రీడలాడినట్టుగా మనకు కథలు చెప్తాయి. ఆ రాస క్రీడలలో చాలా రకాల రాస క్రీడలు ఉంటే అందులో రాసకం అనేది ఒకటి ఉంటుంది, దండరాసకం మరొకటి. ఇక్కడ రాసకం అంటే నృత్యమే. మనకు భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉంది, మరి కథకళి ఉంది. ఇవన్నీ శాస్త్రీయ ప్రాచీన నృత్య రీతులు. ఈ ప్రాచీన నృత్య రీతుల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఎట్లా విడివిడిగా మనం పరిశీలించినట్లయితే ఈ పిండి, శృంఖల, భేద్యం, లత అనేవి ఇవి కనిపిస్తాయి. అంటే వలయంగా ఏర్పడి, అన్ని మార్లు వలయంగా ఏర్పడరు. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే కొరియోగ్రాఫ్స్ అంటారు. అంటే ఒక్కొక్క కథని బట్టి లేదా ఒక్కొక్క ప్రదర్శనలో ఉండే ఈవెంట్ని బట్టి, కంటెంట్ని బట్టి, అంటే కథాంశం, ప్రదర్శనాంశం ఏంటో దాన్ని బట్టి వాళ్ళు ఏర్పడే విధానం ఉంటుంది. కొన్నింటిలో వలయంగా ఏర్పడతారు, కొన్నింటిలో 2 వరుసలు, 3 వరుసలు, 4 వరుసలు ఏర్పడతారు, ఉదాహరణలో ఒకటే వరుసగా ఏర్పడతారు, ఉదాహరణలో అర్ధచంద్రాకారంగా ఏర్పడతారు. ఇట్లా ఆ ప్రదర్శనాంశం, ప్రదర్శనలో చేయవలసిన కథాంశం ఏముంటే దానికి అనుగుణంగా వీళ్ళ ఫార్మేషన్స్ అంటారు, వీళ్ళ ప్రదర్శన రీతులు, విధానం ఉంటాయి. దీనికేంటంటే చేలమర్ధోరుకం యద్వాకాపాసం, అట్లాగే యద్వా కూర్పాసం కంచుకం తథా తమ్మిల్లం వేణికాం వాపి తత్తదేశానుసారతః. అంటే ఆ దేశానికి, ఆ కాలానికి తగినట్టుగా, ఆ అక్కడి పరిస్థితులు తగినట్టుగా ధరిస్తారు. ఇది ఆహార్యం అని చెప్పడం ఇందులో ముఖ్య అంశం. ప్రధాన సుభగం వేషం కొణన్మంజీర కంకణం యౌవనంచ మనోహారి తీవరోరు కటిస్థనం వాద్యేన ద్వం దశస్థుల్యశ్చాయి ప్రభృతయః క్రమాత్ రంగం యవనికా గర్భాత్ విషేయుః పార్శ్వయోరిమాః. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ బంధంలో ఎట్లా ప్రదర్శిస్తారు అనే దానికి, ప్రదర్శించడానికి ముందుగా వాళ్ళ ఆహార్యం ఎట్లా ఉంటుంది అనేది, ఈ ప్రదర్శన ఎట్లా మొదలు పెడతారు అనేది ఇందులో ముఖ్యమైనటువంటి విషయం.
మనము భరతనాట్యం చూస్తుంటాము, కూచిపూడి చూస్తుంటాము, ఏదైనా శాస్త్రీయ నృత్యం ఏది చూసినా మణిపూరి కానీ లేకపోతే ఆ, ఒడిస్సీ కానీ ఇట్లాంటి ఏమి చూసినా కానీ మనకు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ, కట్టు బొట్టు విధానం అంటే ఆహార్య విధానం, అక్కడ వేసుకునే నగలు, ఆ ప్రాంతాల్లో వేసుకునేటువంటి బట్టలు, ఆ ప్రాంతాల్లో ధరించేటువంటి ఇతర ఆభరణాలు, ఇవన్నీ కూడా మనకు ఏ ఏ నృత్యం ఏ ప్రాంతపు నృత్యం ప్రదర్శిస్తే ఉంటే ఆ ప్రాంతపు నృత్యంలో ఇవన్నీ కనిపిస్తాయి. అది లోక సహజం. ఎందుకంటే అక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకు పూర్తిగా అవగాహన ఉన్నదే వేస్తారు, కొత్త వేషం అయ్యరు. మరి వేరే చోట నుండి వచ్చినప్పుడు వేరే చోట నృత్యం చేస్తున్నప్పుడు ఆ వేషం వేసుకొని ఇక్కడ చేస్తారు, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రాసకంలో ఎక్కడ ఏ ప్రాంతంలో రాసకం ఆడితే అంటే ఇది రాసకమే, ఎక్కడ ఆడినా రాసకమే. రాసకమే ఆడినప్పుడు ఏ ప్రాంతంలో ఆడుతారో ఆ ప్రాంతం వాళ్ళే ఆడుతారు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి దుస్తులు, ఆహార్యం, పోతే ఆభరణాలు, మరి వాద్యాలు అన్ని అక్కడే వాడుతారు. దానివల్ల ఏంటంటే ప్రేక్షకులకు ఒక క్లారిటీ, అంటే దాని మీద మంచి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది మన రాసకమే, రాసకం ఎంత మన డ్రెస్ మనలాగే ఉంది అని అనుకుంటారు. అది ఇక్కడ మనకు ఎట్లా అంటే నృత్య కళాకారులు ముఖ్యంగా ఆ రోజుల్లో రాసకం అనేది కళాకారిణులే చేసేవాళ్ళు, అంటే స్త్రీలే చేసేవాళ్ళు. వాళ్ళను నట్టువ కత్తియలు అనేవాళ్ళు. కత్తియ అంటే నట్టువ కత్తె, నట్టువ కత్తె అంటే నటించేది అని అర్థం. నటించేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు అని అర్థం. నట్టువ అంటే ముఖ్యంగా నటించటం, నట్టువ కత్తియలు అంటే నటించేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ కట్టు ఎట్లా ఉంటుందంటే చీర విషయంలో కానీ, చీర మరి కొన్ని ప్రాంతాల్లో వెనక నుంచి ముందుకు గడతారు. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతాలు అయితే వెనక నుంచి ముందుకు గడతారు. కేరళలో అయితే పైన కట్టరు, అంత ఒడ్డు కాడి నుంచి కిందికి కడతారు. అంటే ఆయా ప్రాంతాల విధానాలకి అనుగుణంగా కడతారు. అట్లాగే ఇప్పుడు చీర ఉంది, చీర అట్లాంటిది. చీర కాకుండా ఒకవేళ చొక్కా లాగులంటే వేసారు అనుకో, చొక్కా లాగంటే పూర్తిగా కింద నుండి పైదాకా లాంగ్ కోట్ లాగా కాకుండా సగం వరకు పైనుంచి చొక్కా, కింద నుండి లాగంటే మోకాళ్ళ కింద వరకు ఉండేటట్లు వేస్తారు. పైన చొక్కా పూర్తిగా కప్పేస్తుంది. ఈ చొక్కా అంటే చల్లడము అంటే లాగు, కుబుసం అంటే చొక్కా. ఇవి ఎట్లా వేస్తారు అంటే ఆ ప్రాంతాల్లో ఎట్లా వేస్తుంటారో అట్లా వేస్తారు. అట్లాగే మరి చీర తర్వాత రేవిక. రేవిక ఎట్లా కట్టుకుంటారు? రేవిక రకరకాలు కట్టుకుంటారు. రేవిక ఇప్పుడు ముందు నుంచి కనిపించకుండా వెనక్కి కనిపించేటట్టు కట్టుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే మనం సినిమా, ముఖ్యంగా మీడియాలో ఉండే నటీమణులంతా వెనక నుండి కప్పుకొచ్చి ముందు వదిలిపెడుతున్నారు. అంటే ముందు ముఖ్యంగా ఈ కుచ్చాలు అవి పూర్తిగా కనపడతాయి, సగం 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 కనపడేట్టు, లేకపోతే పూర్తిగా కనపడేట్టు వేసుకుంటారు. వెనక మాత్రం పూర్తిగా కప్పేస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటాయంటే వెనక ఓపెన్ గా ఉంటుంది, ముందు కప్పేస్తారు. రేవిక ముందు కప్పేసి వెనక వదిలిపెడతారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే లేటెస్ట్ ఫ్యాషన్ అండ్ హై క్లాస్ ఫ్యాషన్ ఏంటంటే వెనక నుంచి కప్పేసి ముందు వదిలిపెట్టడం. అట్లాగే ఈ కొప్పు కూడా మరి ఏ ప్రాంతానికి తగినట్టుగా జుట్టు అలంకరణ ఉంటే ఆ ప్రాంతానికి తగినట్టుగా వేస్తారు.
ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కొప్పు మనకు 80, 70, 70, 80, 90 ఆ దశకాల్లో, 80 దశకం, 95లో, 70 దశకం ప్రాంతాల్లో జుట్టు అంటే వాణిశ్రీ కుప్పు పెట్టేది. తలకాయ ఎంత పొడుగుంటుందో జుట్టు కుప్పు కూడా అంత ఎత్తుండేది, అంత పొడుగుండేది. అంటే ఆ సవరము ఏదో ఉంటది కదా, అది అంత పెద్దగా చుట్టి పెద్ద కుప్పు అంటే పెద్ద గూడులాగా తయారు చేసేవాడు. ఆ రోజుల్లో కుప్పు ఆ హీరోయిన్ కి అందం కాబట్టి అట్లా కుప్పు పెట్టేవాళ్ళు. అంతకుముందు సావిత్రి వాళ్ళ టైంలో కుప్పు ఉండేది కాదు, జుట్టు ఉండేది, జడేసేవాళ్ళు, పూలు పెట్టేవాళ్ళు నిండుగా. ఇప్పుడు ఈ కొప్పుకి పూలు ఎట్లంటే కొప్పు మీద ఊరకు ఒక చుట్టూ వేస్తారు అంతే. అట్లాగే ఈ కుప్పుల్లో చాలా రకాల కుప్పులు మనకి ప్రాచీన సాహిత్యం నుంచి, ప్రాచీన చారిత్రక సాక్ష్యాల నుంచి, ముఖ్యంగా గుళ్ళల్లో ఉండే శిల్పాలు వేటల్లో నుంచి, అట్లాగే మరి ప్రాచీన కావ్యాల వర్ణనలను బట్టి, ప్రాచీన వర్ణనలు అంటే ఇటువంటి వాటి వర్ణనల ద్వారా ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తుంటే కొప్పులు చాలా రకాల కొప్పులు ఉన్నాయి. ఈ కొప్పులు అనేవి ముఖ్యంగా మనకి ఎంతేందుకు భారతంలో ద్రౌపది సైరంధ్రి వేషం వేస్తుంది కదా. సైరంధ్రి వేషం అంటే ఆమె చేయాల్సిన పని ఏంటంటే రాణి గారికి అలంకరణ చేయాలి. రాణి గారికి అలంకరణ అంటే ముఖం ఒకటే కాదు, చీర ఒకటే కాదు, కొప్పు కూడా. అంటే రకరకాల కొప్పులు మడిచి పెడతారు. సైరంధ్రి అనే వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల కొప్పుల్ని వాళ్ళు తయారు చేస్తారు. ఒక స్త్రీకి ఇవాళ ఒక కొప్పు వేసి రేపు మరో కొప్పు వేసి, అంటే ఒకవైపు ఉండే కొప్పు ఒకటి మనిషి ఇట్లా ఉంటే ఈ పక్కకు వస్తుంది ఒకటి కొప్పు, ఒకటేమో పైకి పోద్ది, ఒకటేమో మరి ఇటు పక్కకు పోద్ది, ఒకటేమో వెనక్కి పూర్తిగా కనపడకుండా ముందుకు కనపడకుండా వెనకే ఉంటుంది కొద్దిపాటికి. ఇట్లా కొప్పులు, రకరకాల కొప్పులు ఉండేవి. ఆ కొప్పు సంస్కృతి మనకి ప్రాచీన సాహిత్యంలో దొరుకుతుంది, ప్రాచీన చిత్రకళల్లో కూడా దొరుకుతుంది. అది 80, 90 దశకాల్లో సినిమాల్లో కూడా ఉంది, ఇప్పుడు లేదు. మళ్ళీ సినిమాల్లో ఇప్పుడు ఆ కొప్పు సంస్కృతి కనపడదు. ద్రౌపది వేషం, సైరంధ్రి వేషం ఈ కొప్పుల అలంకరణ కోసమే. రాణులకి ముందు కొప్పుల మీద అలంకరణ ఎక్కువ మోజు ఉంటుంది, రకరకాల కొప్పులు చేయించుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా రాణులు ఈ కొప్పులు చేయించుకొని రకరకాల కొప్పులు పెట్టించుకోవడానికి మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళనే సైరేంద్రి అంటారు. ఈ ద్రౌపది ఆ సైరేంద్రి వేషంలో వచ్చి అక్కడ చేరిపోయింది. ఆమె రకరకాల కొప్పులు పెట్టగలదు. ఆమె అంతకుముందు పెట్టించుకున్నది కాబట్టి ఆమెకు అలవాటు తెలుసు. అట్లాగే జడ కూడా మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క జడ అంటే చిన్న జడలు, పెద్ద జడలు. మనకి కథక్ నృత్యంలో చిన్న జడే కనపడుతుంది. అదే మనకి భామ విలాసము, భామ విలాపము, కలాపము, సత్యభామ కలాపం ఉంది అనుకో, భామ కలాపం. ఆ భామ కలాపంలో సత్యభామ వేషం, సత్యభామ గాని గొల్లభామ కలాపం గాని వాటిలో జడే ముఖ్యం. జడ ఇంకా మనకు ఈ తూర్పు భాగవతం లాంటి నాటకాల్లో జానపద నాటక ప్రక్రియ అది. తూర్పు భాగవతం లాంటి ప్రక్రియలలో జడ పట్టుకోవడానికి వెనక ఒకళ్ళిద్దరు ఇచ్చేవాళ్ళు అంటే అంత పొడుగుండేది జడ. అంటే వదిలేస్తే కింద ఈడ్చుకొస్తుంటది. అట్లా కాకుండా జడ పట్టుకోవడానికి కొంతమంది సత్యభామ వేషం వేసినప్పుడు, అంటే తూర్పు భాగవతంలో సత్యభామ వేషమే ఉంటుంది ఎక్కువ. సత్యభామ కృష్ణుడు. సత్యభామ వేషం వేసినప్పుడు సత్యభామ జడ చాలా పెద్దదిగా ఉండాలని, అంటే ఆమె దర్పం అంతా జడలోనే ఉంటది. ఆ జడతో పడిపోతావు చూడు అంటావు చూడు పాప సినిమాల్లో. అట్లా ఆమె సత్యభామ జడే చాలా ఆమె అందానికి, ఆమె అహంకారానికి అది ప్రతీకలవి. ఏది ఆమె జడ.
అట్లా జడని చాలా పెద్ద జడ వేసేవాళ్ళు. ఆ జడని పట్టుకోవడానికి వెనకే ఒకళ్ళిద్దరు స్టేజ్ మీదనే ఉండేవాళ్ళు. ఏది తూర్పు భాగవతంలో సత్యభామ జడను పట్టుకోవడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు. అంటే అంత పొడుగు జడ వేసేవాళ్ళు అనమాట. అంటే రాణులకు జడల మీద కుప్పుల మీద ఎక్కువగా అభిరుచి ఎక్కువ. వాళ్ళు అట్లాంటివి వేయించుకుంటుంటారు. అట్లాగే ఇవన్నీ కూడా ఏది చీరైనా రవికైనా కుప్పు అయినా జడైనా ఆయా దేశ పద్ధతులను అనుసరించి ఉంటాయి. మరి అట్లాగే చీర లేకపోతే చీర రేవిక లేకపోతే చొక్కా లాగు, చొక్కా వేసి లాగేస్తారు కదా. ఏ, అది పూర్తిగా ఇప్పుడు మనకు లాంగ్ కోట్ లాగా, గౌను కింద ప్యాంటు లాగా, అవి ఏ దేశంలో రాష్ట్రం ఆడుతుంటే ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా, అక్కడి పద్ధతులకు అనుగుణంగా ఇవి ఈ ఆహార్యం ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇండియాలో చూస్తే ఆంధ్ర, కర్ణాటకలో ఒక రకం ఉంటుంది. ఇప్పుడు భరతనాట్యంలో జడంత ఉండదు. కూచిపూడిలో సత్యభామ జడ ఎక్కువ ఉంటుంది, వల్లభామ జడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కట్టు బుట్టు ఎట్లా ఉంటుందంటే అది ఆంధ్ర, కర్ణాటకలో ఒక రకంగా ఉంటుంది, ఒరియాలో మరొక రకంగా ఉంటుంది, కేరళలో మరొక రకంగా ఉంటుంది, గుజరాతీ కట్టడం వేరు, రాజస్థాన్ కట్టడం వేరు. ఇవన్నీ కూడా ఆ దేశ పద్ధతులను అనుసరించి అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు రాజస్థాన్లో రాష్ట్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఆ బంధానికి తగినట్టుగా, ఆ ప్రాంతానికి తగినట్టుగా వేషాలు వేస్తారు. పోతే చేతి కడియాలు, కాలందియలు. ఈ చేతి కడియాలేమో గలగలని శబ్దం చేస్తాయి, అందిలేమో అంజలి కూడా శబ్దం చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాంతాలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ఈ ఆహార్యం ఆంధ్ర, కర్ణాటక ఒక రకంగా ఉంటే ఒరిస్సా మరొక రకంగా ఉంటుంది, కేరళ వేరే పద్ధతిలో ఉంటుంది, పంజాబీ ఆ పట్టు వేరు, ఆ కట్టు వేరు, అది వేరు ఉంటుంది, గుజరాతీ కట్టు వేరుగా ఉంటుంది, రాజస్థాన్ కట్టు వేరుగా ఉంటుంది, మణిపూరి కట్టు వేరు, బెంగాలీ కట్టు వేరు, మహారాష్ట్ర కట్టు వేరు. ఇట్లా రకరకాల కట్లు పెట్టుంటారు. ఇంత రకమైన వేషం వేసుకొని వాళ్ళు చేతికి కడియాలు, కాళ్ళకి అందిలు పెట్టుకొని వేదిక మీదకి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు కట్టి స్థనాలు, ఊరు అంటే తొడలు, కట్టి అంటే పిరలు, స్థనాలు అంటే స్థనాలు, ఇవన్నీ కూడా లావుగా ఉండి, ఇటు పిరలు స్థనాలు లావుగా ఉండి వాళ్ళ వయస్సు కనపడాలి. మంచి అంటే యవ్వనంలో ఉన్న యువతులు వీళ్ళు అని అంటూ వయస్సు కనపడాలి. అదంతా ఆ ప్రాంతాలకు అనుగుణంగా వేషం వేయాలి. ఇది మరి ఇట్లా అయిన తర్వాత, వేషాలు వేసుకున్న తర్వాత జంటలుగా వాద్యం సాగుతూనే ఉంటుంది. వాద్యం లయ ఇస్తున్నట్టు, లయ అందిస్తుంటారు. రోడ్డు దరువులు వేస్తూనే ఉంటారు. ఆ దరువుకు అనుగుణంగా వీళ్ళు అడుగులు వేసుకుంటా వేదిక మీదకి వస్తారు. చారి మొదలుగు వంటి తెర లోపల నుంచి రంగస్థలానికి రెండు పక్కల నుంచి వస్తారు. ఈ బంధం అంటే ఈ ప్రదర్శన. ఇందులో ముఖ్యంగా మరి పిండి అంటేనేమో పిడిచువలే ఏర్పడడం. అంటే ప్రదర్శిస్తూ అంతా ఒక చోట చేస్తే పిడిచేలాగా అయిపోతుంది, అట్లా అయిపోవడం. అట్లాగే మరి మెడలో హారంలాగా, అంటే హాఫ్ రింగ్ లాగా ఏర్పడడం. అట్లాగే వేరుగా విడివిడిగా ఉండడం అంటే భేద్యం. మరి లత అంటేనేమో వలవలు ఏర్పడడం. ఈ 4 రకాలైనటువంటి ప్రదర్శన రీతుల్ని బంధంలో ప్రదర్శిస్తారు. ఈ 4 రకాల రీతుల్ని బంధం రాసకంలో ప్రదర్శిస్తుంది. దీనికి చివరిలో అంటే అన్ని రకాల వేషం వేసుకొని వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి అని, రంగస్థలానికి తెరలోపల నుంచి రంగస్థలానికి ఎట్లా రావాలి అంటే వాళ్ళు వేషం వేసుకోవటం దగ్గర నుంచి తెర మీద రంగస్థలానికి వచ్చే వరకు ఉండే విధానం అంతా ఇక్కడ మనకు వివరించబడింది. అంటే వాళ్ళంతా మరి
ఒక వలయంలో వచ్చిన, ఒక వరుసలో వచ్చిన అందరూ ఒకే రకమైన శరీర సౌష్ఠవం కలిగి, శరీర ఇప్పుడు అట్లాగే అందరూ ఒకే రకమైన కొప్పులు కలిగి, లేకపోతే అందరూ ఒకే రకమైన జడలు కలిగి, మరి అందరూ ఒకే రకమైనటువంటి చీరలు కలిగి లోపల నుంచి వేదిక మీదకి వస్తే ఎట్లా ఉంటుందంటే అది చూడముచ్చటగా ఉంటుంది. అందరిది శరీర సౌష్ఠవం ఒకే రకంగా ఉండాలి. స్థనాలు ముందుకు లావుగా ఉండాలి, పిర్రలు వెనక లావుగా ఉండాలి, నడుము సన్నగా ఉండాలి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు మరి ఆ జడ గాని కొప్పు గాని వేస్తే ఆ పద్ధతిలో ఉండాలి. ఇవన్నీ కూడా రాసకం ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తే, ఏ ఏ భాషా ప్రాంతంలో ప్రదర్శిస్తే ఆ భాషా ప్రాంతంలో కట్టుబొట్టులకు అనుగుణంగా, అనుకూలంగా, అనుకరణగా ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మనకు ఈ పిండి వలె అంటే పిడిచ వలె, హారం వలె విడివిడిగా అట్లాగే వలవలే ఏర్పడడం అనేది మరి భరతనాట్యంలో చూస్తాం. వలయంగా అంటే వాళ్ళు ఆ ప్రదర్శించే కథాంశాన్ని బట్టి వాళ్ళు అట్లా వలయంగా ఏర్పడినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. ఏది ఈ పిండి, శృంఖల, భేద్యం, లత అనే ఈ ప్రదర్శన రీతులన్నీ అందులో కనిపిస్తాయి. ఇప్పుడు యథాతథంగా కనిపించకపోయినా వాటి లక్షణాలు కొద్ది కనపడతాయి అక్కడక్కడ. వాళ్ళు వచ్చి వలయంగా వచ్చి అందరు గుంపుగా మధ్యకి వచ్చినప్పుడు పిడిచోలు ఏర్పడుతుంది కదా, అప్పుడు అది వాళ్ళ ఈవెంట్ ని లేదా వాళ్ళ కథాంశాన్ని లేదా వాళ్ళ ప్రదర్శనాంశాన్ని బట్టి ఉన్న ఈ పిండి అనేది అందులో మనం గుర్తించవచ్చు. అది అన్నిట్లో జానపద కళలో అయితే అది ఇంకా పట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇది తప్పెటి గుళ్ళు చుట్టూరు వలయంగా తిరుగుతూ మధ్య కొట్టుకుంటూ పెద్దగా పాడుతూ వేగంగా వచ్చి సెంటర్ లో అందరూ కూర్చుంటారు ఒకసారిగా. అది పిడిచిలాగా ఉంటుంది. అట్లాగే డప్పులు కూడా అంతే. వలయాలు కొడుతూ అందరూ ఒకసారి డప్పులు కొడుతూ సెంటర్కి వస్తారు. సెంటర్కి వచ్చి వంగి కొడుతూ ఉంటారు అనమాట. అది చాలా వేగంగా కొడుతుంటారు. అది కూడా పిండియే. అట్లాగే ఒగ్గుడోళ్ళు కూడా ఇదే పద్ధతిలో ఉంటారు. కోలాటంలో కూడా ఇట్లానే ఉంటుంది. చెక్క భజనలో ఉంటుంది, బృందావన భజనలో ఉంటుంది, ఆ తర్వాత పండగి భజనలో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఒకళ్ళను చూసి ఒకళ్ళు అనుకరించి చేసిన ఈ ప్రాచీన శాస్త్రీయ లక్షణాలు అనేవి మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. గొరవయ్యల్లో కూడా అయితే అందరూ వాళ్ళు పిల్లలు గోయి పాడుకుంటూ చేతిలో డమర్కం ఊపుకుంటూ పాడుతూ మధ్యలో ఒక్కసారికి ముందుకు వస్తారు పిడిచిలాగా. అట్లాగే మరి పిడిచి స్వరం దండలాగా హారంలాగా కూర్చటం అనేది ముఖ్యంగా అంటే వేదిక ఎదురుగా ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఈ తెరచి ఉన్నటువంటి వేదిక తెరచి ఉన్నట్టు ద్వారానికి వదిలేసి తక్కిన మూడు వైపులా వచ్చేట్టుగా అంటే వెనక నుంచి మూడు వైపులా వచ్చి అర్ధచంద్రాకారంలో వస్తారు. అది మరి ఖచ్చితంగా మనకు అక్కడ శృంఖలలాగే, సరంలాగే, హారంలాగే కనపడతారు. అది దండలాగే ఎట్లా కనపడతారు. భేద్యం అంటే ఇక్కడ వేరుగా విడివడి ఉండడం, విడివిడిగా పోవడం, ప్రదర్శిస్తూ విడివిడిగా వెళ్ళడం, అట్లాగే ప్రదర్శిస్తూ వలలాగా ఏర్పడడం, లతలాగను వలలాగా ఏర్పడడం అంటే మనకి అక్కడే బయట నుండి చూడడానికి కంతలో కనపడతాయి. అయితే వలలాగా అట్లా వాళ్ళ ఏర్పాటు అట్లా ఉంటుంది అనమాట. ఇవి మన జానపద కళల్లో అన్నిట్లో కనపడతాయి. కోలాటంలో, చెక్క భజనలో, తప్పెట్టుగోళ్లలో, పండరి భజనలో, బృందావన భజనలో, మరి ఇంకా ఒగ్గుడోళ్లలో, ఉరుముల్లో, గురవయ్యల్లో ఇట్లా ప్రతి దానిలో కూడా ఈ ఏది లత, భేద్యం, శృంఖల, పిండి ఈ సంబంధించిన లక్షణాలు అక్కడక్కడ మనకి కనపడతా ఉంటాయి. నమస్తే.